నమస్తే అన్న. మీ చెప్పండి. పేరు? సురేష్ కుమార్ అండి. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుండు అనుకుంటున్నారు? సిబిఎన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సీఎం అనుకున్న కారణం ఏంటి? సిబిఎన్ వస్తే అభివృద్ధి ఉంటుంది రాష్ట్రం. మనకు ఒక రాజధాని లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక ఉద్యోగాలు లేవు, ఉపాధి హామీ లేదు, నిత్యావసర వస్తువులన్నీ రేట్లన్నీ పెరిగిపోయినాయి. ఇది వరకే కేజీకి అందుకు 70 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 170 అయింది. అదే సిబిఎన్ వస్తే అన్నీ తగ్గిస్తాడని వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మరి? నాకు తెలిసినంత వరకు అయితే 150 వస్తాయి అనుకుంటున్నాను. మార్కెట్లో మాత్రం పరిస్థితులు ఏం బాగాలేదు. రాలేదు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సిబిఎన్ వస్తే బాగుంటుంది అనుకుంటా. ఎలా ఉండబోతుంది సీఎం వస్తే? ఎలా ఉండబోతుంది అన్నది ఆయన చేసి దాన్ని బట్టి ఉంటుంది. మనం చేసేది మనం చెప్పేది ఏమి ఉండదు కదా. జగన్ పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాల్లో మరి? జగన్ పరిపాలన బాగాలేదని అనడానికి లేదు, కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చంద్రబాబు గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మరి? పర్ఫెక్ట్గా చెప్పగలిగింది ఏం లేదు, కానీ ఒక 100 వరకు రావచ్చు అని అంచనా. థ్యాంక్ యూ. సీఎం అంటే సీఎం చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు గారు కారణం ఏంటి? డెవలప్మెంట్ అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్, గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆయనే. ఈ 5 సంవత్సరాల కాలంలో అయితే పరిపాలన సరే లేదని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం. ఎందుకంటే మీరు ఆయన గ్రౌండ్ లెవెల్ చేస్తున్నారేమో అనుకుంటున్నారేమో, కానీ జగన్ గారు ఆయన చేసింది నాకేమో ఎక్కడ కనిపించలేదు. 2 సీట్లు వస్తాయి అనుకుంటున్నారు చంద్రబాబు గారికి? సీట్లు లేవు సంగతి నాకు తెలియదండి. ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే 5 years ఆయన చేసిన దాంట్లో ఈయన కంటిన్యూ చేసి ఉంటే ఈయన ఖచ్చితంగా మళ్ళీ వచ్చేవాడు. ఈయన ఆ కంటిన్యూ చేయకుండా మొత్తం అంతా స్పాయిల్ చేసి 3 రాజధాని అని చెప్పి ఇదంతా చాలా గందరగోళం చేశారు. మొత్తం అంతా గ్రౌండ్లో చేశారు, వాలంటీర్ని పెట్టారు, మంచి వ్యవస్థను పెట్టారు. కానీ ఆయన చంద్రబాబు ఏదైతే నిలబెట్టాడో దాన్ని కంటిన్యూ చేసి ఉంటే ఈయన డెఫినెట్గా ఆయన వచ్చేవాడు. కానీ ఆయన 3 రాజధాని అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసి పబ్లిక్ని ఇబ్బంది పెట్టేసి అభివృద్ధి అనేది ఎక్కడ లేదండి. డెవలప్మెంట్ అనేది ఎక్కడ లేదు. అంటే గ్రౌండ్ లెవెల్లో కూలి పని చేసేవాడు కూడా పని లేకుండా అయిపోయింది. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి, మీరు ఆల్రెడీ మీకు తెలిసిందే, ఇసుక, సిమెంటు, ఇనుమ అన్నీ రేట్లు పెరిగిపోయాయి. యూజువల్గా మధ్యతరగతి కుటుంబానికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అందలేకపోతున్నాయి. మెయిన్ అది. అంటే నా ఉద్దేశం ఏంటంటే డెవలప్మెంట్ ప్రకారంగా గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు గారు లాస్ట్ టైం కూడా నేను చూశాను, 14 yearsలో 5 years కూడా చూశాను. ఇప్పుడు కూడా ఆయన వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను, నా ఉద్దేశం. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు. ఎందుకు ఆయన వచ్చే కారణం ఏంటి? మాకు ట్రాక్టర్ కాడికి మట్టి ఇసుక తోలుకొని వస్తారు. జగన్ పరిపాలన 5 సంవత్సరాలు పరిపాలన ఏం బాగోలేదు. ఈ ఎమ్మెల్యే ఏమి చేయలే, ఏం తోలినా ట్రాక్టర్లను పట్టించుకోలేదు. మాకేం ఖాళీ లేదు, పని పాట ఏమీ లేదు. ఇగో తినేసి ఊరి మీద తిరుగుతున్నాం. అందుకే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. జగన్ తప్ప ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది. జగన్ తప్ప అంటే జగన్ పరిపాలన ఎలా ఉంది మరి? బాగలేదు కాబట్టి బాగలేదు. అంటే ఎలాంటి డెవలప్మెంట్ లేదంటారా? ఏముంది, ఎప్పుడు చెప్పేదే కదా, ఇస్తున్నారు 15,000 వెళ్ళిపోతున్నాయి కదా. దాని గురించి ఒకవేళ అంటే నెక్స్ట్ పోటీ ఉంది చంద్రబాబు గారే కదా, ఆయన వస్తే ఎలా ఉండబోతుంది మన దగ్గర మరి? కొంచెం ఎక్స్పీరియన్స్ కదా, అలాగని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ అని కాదు. ఆల్రెడీ 5 years చూసాం కాబట్టి మనం. ఓకే, థ్యాంక్ యూ. మరి అలాగే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? జనసేన అనుకుంటున్నాం, కానీ మరి అది కుమ్మక్కలో ఉన్నారు కదా అందరూ. అంటే ఒక్కల వల్ల కాదు కదా ఏదనేది ప్రయత్నం. ఇప్పుడు జగన్ గారి ఫ్యాన్ బాగా తిరుగుతుంది, ఆపాలంటే 3 పొత్తులు జరుగుతుంది. ఇప్పుడు అయితే టీడీపీ అయితే ఉంది, మాకు కూడా జగన్ గారి అయితే లేదు. మేము మొన్నటిసారి వైసీపీ నెంబర్నే నేను. వచ్చేసిందంటే ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? చెప్పటం కానీ నెరవేర్చడం ఎవరి వల్ల కావట్లేదు. అంటే పథకాలుగా అప్పులు చేసి పెడుతున్నారు కానీ ఎలాంటి డెవలప్మెంట్ చేయట్లేదు. ఎవరి దగ్గర నుండి తీసుకొస్తారు? మన దగ్గర నుండే కదా. మన దగ్గర నుండి బిల్లు విషయాలు ఏమంటారు అన్న? కరెంటు బిల్లు విపరీతంగా పెరిగినాయి. మరి అప్పుడు 200 ఉండేది, ఇప్పుడు 600 కడుతున్నాం అంతే. 200 కట్టేవాళ్ళు ఇప్పుడు 600 కడుతున్నాం. చంద్రబాబు గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? సీట్లు ఏముంది, 3 మీద కాబట్టి ఈసారి ఆయనే మీద. నెక్స్ట్ సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగం పనిచేస్తున్నాను. పాదయాత్రలో పర్మనెంట్ చేస్తాను, రెగ్యులర్ చేస్తాను అని చెప్పి అన్నారు. డైరెక్ట్ పేమెంట్ చేస్తా అన్నారు, ఏమీ చేయలేదు. ఏదో అరాగోరా జీతాలు ఏదో 3,000 2,000 అలా పెంచారు. ఎవరు వచ్చిన సార్ మాకు ఏమి చేతానని కూడా చెప్తలేదు. ఉద్యోగస్తులు వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేకుండా పోయారు. ఉద్యోగస్తులు పట్టించుకుంటారు. వచ్చిన వాళ్ళకైనా న్యాయం చేయాలి కదా, ఎలా వెళ్తుంది? ఇప్పుడు ఎందుకంటే పిల్లల్ని పెంచుకోవాలి. పథకాలు ఇస్తున్నారు కదా, మీకు ఎందుకు ఇవ్వట్లేదు మరి? అదే మరి జనాలు ఎలా సపోర్ట్ చేస్తారు చూడాలి ఈసారి. ఆ టైము చూడాలి. మీరే క్లారిటీ లేరు, జనం నార్మల్ ప్రజలు ఎలా క్లారిటీగా ఉంటారు? క్లారిటీ అంటే మాకు ఏదైనా చేస్తానంటే మేమేం చెప్పగలుగుతాం. ఎవరో ఏం చేస్తానంటలేదు, ఇద్దరు ఏం చేస్తానంటలేదు. అటు కూటమి చేస్తానంటలేదు, ఇటు వైఎస్ఆర్సీపీ కూడా చేస్తానంటలేదు.
శర్మలం వచ్చింది మధ్య ఆవిడ కూడా చేస్తానండి, ఏమి చేస్తానంటలేదు కదా. అప్పుడే ఆ టయానికి మేము ఏదోటి అప్పుడు ఏదో చేయాలి కదా.